ఇలాంటి ఇలాంటి సంబంధాలు ఎలా ఉంటాయంటేనమ్మా, ఇవి గుడ్డి సంబంధాలు అన్నమాట. వీటిల్లో ఏ లాజిక్ ఉండదు. రేపు పొద్దున ఏమవుతుంది, ఎవరి ప్రాణాలు పోతాయి, ఎంత నాశనం అవుతుందని ఆలోచించుకోకుండా కళ్ళు మూసుకుపోయి కామం. ఇక్కడ ఏం ప్రేమ లేదు, దోమం లేదు, ఏమీ లేదు. శారీరక పరమైనటువంటి కోరిక. అందుగురించే కదా అమ్మాయి అంత బరితెగించి అంటుంది, నా మొగుడు సంవత్సరానికి ఒకసారి వస్తాడు, ఈ 365 రోజులు నా గ్యాప్ నేను తట్టుకోలేకపోతున్నాను, నా సంతృప్తి పరిచేటటువంటి వ్యక్తి ఇతను, ఆ సంతృప్తి పరిచేటటువంటి వ్యక్తిలాగా ఇతను కంటిన్యూ అవ్వాలి, కానీ తాలిబొట్టు కట్టడానికి లేదు అంటే కనుక సింపుల్గా పచ్చిగా అమ్మాయి ఏం చెప్తుందంటే కనుక నన్ను సుఖపెట్టడానికి ఒక మగాడు కావాలి అని అడుగుతుంది. అంత పచ్చిగా ఈ ఈ సంబంధాలు ఎలా ఉంటాయంటే కనుక ఇవి ఇన్ఫెక్షస్ అనమాట. అంటే ఒక వ్యాధి ఎలా ఉంటుందో అలాంటివి అనమాట. వీళ్ళకి ఈ లెక్కపత్రం ఏమి ఉండదు. అలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే కనుక స్టార్టింగ్లోనే దాన్ని కట్ చేయాలి. కట్ చేయడానికి మీకు 1,00,000 దారులు ఉన్నాయి. అండ్ ఇలా ముద్దుగా చెప్పడం, నోట్లో ఏళ్ళు పెట్టిన కొరకనటువంటి ఆ అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది అని అనటం అని చెప్పి మీ అబ్బాయిని వెనకేసుకుని వస్తున్నారు చూడండి, అది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి తప్పు ఎంత ఉందో ఇటువంటి వ్యవహారం నడిపించడానికి నీ 30 సంవత్సరాల కొడుకు యొక్క తప్పు కూడా అంతే ఉంది. దాని నుంచి విముక్తి కలిగించాలి అంటే ఏంటంటే మీ సొంత ఇంట్లోంచి ఆ అమ్మాయినన్నా బయటకు గెంటేయాలి, పెట్లన్నీ బయటకు ఇసిరేసి, లేదంటే మీ అబ్బాయినన్నా వేరే ఊరు పంపించాలి, లేదంటే సొంత ఇల్లు వదిలేసి మీరన్నా అక్కడ ఖాళీ చేసేసి ప్రాణాలు దక్కుతాయిరా భగవంతుడు అని చెప్పి బయటికి రావాలి. సో ఇదంతా కూడా ఏంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటారమ్మా ఇది. ఈరోజు ఇక్కడ ఒక చిన్న లూపు మనందరికీ దొరికింది కాబట్టి ఈరోజు బతికి బయటపడ్డాం. ఏంటి ఆ లూప్ అంటే కనుక, ఇప్పుడు ఆ అమ్మాయి ఏముంది, పెళ్ళి లేదు గిల్లి లేదు, వాడు పక్కన ఉంటే కనుక నాకు సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు అని అంటుంది. బయట అక్కడెక్కడో మొగుడు ఉంటాడంట, ఇక్కడ ఉంచుకున్నవాడు ఉంటాడంట. అదే పాట ఈరోజు అర్జున్ కూడా పాడుంటే కనుక మన పరిస్థితి ఏమై ఉండేది? అసలు ఈ కథ ఎక్కడన్నా తేలుండేదా? మాకు పెళ్లి గిల్లి ఏమవుద్దమ్మా, ఆ అమ్మాయితోనే ఉంటాను, మీరు ఉంటే ఉండండి, సక్సెస్ అవ్వండి అని చెప్పి మిమ్మల్ని కూడా వదిలేసేటటువంటి మాట ఆ అబ్బాయిలో వచ్చిందనుకోండి, మనం ఏం చేయలేం. అవును సార్. అట్లీస్ట్ భగవంతుడి దయ వల్ల ఈ రోజు ఆ కంక్లూజన్ రాకపోవడం అనేది ఇక్కడ శుభ సూచకం అనమాట. అవును సార్. ఈ అమ్మాయి అమ్మ, నా డౌట్ ఏంటంటే, తప్పుగా అనుకోవద్దు, నువ్వు మాట్లాడేటటువంటి తీరు ఎలా ఉందంటే సుజాత, చాలా సాఫ్ట్గా స్మూత్గా, ఎక్కడ ఏ ఇమోషన్ లేకుండా నువ్వు చెప్పేటటువంటి తీరు చూస్తుంటే కనుక నా లిస్టులో ఇతను సెకండో థర్డో ఫోర్తో అనేటటువంటి పద్ధతి నాకు అనిపిస్తుంది. నాకేమి ఇక్కడ ఎందుకు ఇలా అంటున్నాను అంటే కనుక, అసలు ఉంచుకుంటాను అనేటటువంటి మాట అంత క్యాజువల్గా, మొగుడు అక్కడ ఉంటాడు, వాడికి విడాకులు ఇవ్వను, ఇతను ఉంచుకుంటాననే మాట నువ్వు ఎంత క్యాజువల్గా అంటున్నావు అంటే కనుక, ఈ విధంగా నీ మీద విడాకులు అనేటటువంటి డిమాండ్ రాకుండా వచ్చేటటువంటి అబ్బాయి గురించి నువ్వు వెతుకుతున్నావు అనమాట. అంటే అక్కడ మ్యారేజ్ కాపాడాలి, ఈ శారీరకమైనటువంటి తృప్తి ఇచ్చేటటువంటి ఒక అబ్బాయి గురించి వెతుకుతున్నావు. అటువంటి వెతికేటటువంటి వాళ్ళ లిస్టులో అర్జున్ ఒకడనమాట. అందుగురించి నిన్న సాయంత్రం జరిగిన డిస్కషన్ అంటున్నారు. నాకు అసలు అర్థం కావట్లేదు. 2 years బట్టి నువ్వు విడాకులు ఇస్తావా ఇవ్వా, లేదని ఇతను నువ్వు ఉంచుకుంటావా అనేటటువంటి డిస్కషన్ మీ ఇద్దరి మధ్యన రాకపోవటం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అని ఎప్పుడు అడగలేదు సార్ నన్ను. అదే చెప్తున్నాను, అడగట్లేదు అంటే కనుక నీకు లెక్క పత్రం లేదు, ఆ అబ్బాయికి లెక్క పత్రం లేదు, తెగిన గాలిపటం ఎలా అయితే ఎగురుతుందో అలా ఎక్కడికో ఎగిరిపోదాం అన్నట్టుగా మీరిద్దరు అనుకుంటున్నారు. ఈ వేదిక పిలవగానే మా వాళ్ళు వచ్చి అమ్మ మీ ముగ్గురు రావాలి అనేటప్పటికీ అసలైనటువంటి చిట్టా అంతా కూడా అక్కడి నుంచి విప్పటం మొదలుపెట్టి, అరే విడాకులు ఇచ్చి నువ్వు కావాలా, విడాకులు ఇవ్వకుండా నువ్వు కావాలనే డిస్కషన్ మీ ఇద్దరి మధ్యన ఫస్ట్ టైం వచ్చింది. ఇక నీకు కొద్దిగైనా సెన్సిబిలిటీ ఉందమ్మా. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పటి వరకు ఇంతకాలం నీ భర్తతో ప్రయాణం చేసి సంవత్సరానికి ఒకసారి వస్తాడో 2 సార్లు వస్తాడో అనేది వేరే విషయం, కానీ ఇప్పటికీ అతనితో కూడా పిల్లలు లేరు. ఇక్కడ ఇతనితో పాటు 2 years పాటు ప్రయాణం చేసి ఇక్కడ కూడా పిల్లలు లేరు. అది మా అదృష్టం అనుకోండి. మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకపోవడం అనేది ఇక్కడ తెగదెంపులు చేయడానికి మాకు ఈజీ అయ్యే కార్యక్రమం. కానీ పిల్లలు అనే కాన్సెప్ట్ లేకుండా ఓన్లీ శారీరకపరమైనటువంటి సుఖం బట్టే నడిపించాలి అనేటటువంటి నీ కాన్సెప్ట్ ఏదైతే నీ బ్రెయిన్లో ఉందో చాలా విచిత్రంగా అనిపిస్తుందమ్మా నాకు. చాలా అరుదుగా, చాలా రేర్గా ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారు మీలాంటి వాళ్ళు. వేరే వాళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు. ఈ కొడుకులు ఏమొచ్చి తల్లిదండ్రులని అనాథలు చేసేసి వాళ్ళని ఎక్కడో మూలన పడేసి మీతో పాటు వచ్చేస్తూ ఉంటారు. అబ్బో, ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయో. ఎందుకంటే కనుక మీరు ఇసిరేటటువంటి టెంప్టేషన్, ఆ టెంప్టేషన్ ఏంటంటే కనుక వాడికి ఏదో ప్రపంచంలో కనిపించినటువంటి సుఖాన్నంతా కూడా ఇవ్వటము, వాడికి ఏదైతే కోరుకుంటాడో ఆ ప్రేమను దొంగచాటుని ఇవ్వటము, నువ్వే ప్రపంచం అన్నట్టుగా మాట్లాడటము, ఈ విధంగా చేసి ఆఖరికి తల్లిదండ్రుల నుంచి కూడా దూరం చేసేస్తారు. ఫైనల్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ భర్త, ఎవరైతే నీ భర్త ఉన్నారో వాళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తింటారో అక్కడే హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. వెళ్ళిపోతానన్నారు సార్, ఇద్దరు ఎక్కడికో పోతామని. రానండి, ఇంటికి రాను, నేను తన్నే చేసుకుంటా, నా మనిషే కావాలి నాకు అంటున్నాడండి. అందుకంత వరకు వచ్చాం అమ్మగారు, అయ్యగారు. అర్జున్, ఇప్పటికైనా ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే ఒక ఆప్షన్ ఇచ్చావు మాకు అర్జున్. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ముగ్గురులో ఆ అమ్మాయికి ఎంత కనువిప్పు కలిగిందో ఇందాక నాకు ఉండేటటువంటి అనుమానం ఇప్పటికీ కూడా ఉంది. ఎందుకంటే నువ్వు ఎన్నో వాడివి ఆ అమ్మాయి జీవితంలో అనేటటువంటిది నాకు తెలియదు.
2 years పాటు నీతో పాటు నడిచినటువంటి ఈ ప్రయాణం ఎలాగైతే అక్కడ భర్త కళ్ళు కప్పి నీతో పాటు నడిపించిందో, నీ కళ్ళు కప్పి ఎంతమందిని నడిపించిందో అన్నది నాకు తెలియదు. ఎందుకంటే అలాంటి ఆడవాళ్ళ గురించి నేను అలాగే మాట్లాడతాను ఎప్పుడు కూడా, అంతే. నాకు తప్పు లేదని అనిపిస్తుంది. అదేం డాక్టర్ గారు అలా మాట్లాడతారు అంటే, అవును, ఎస్, నువ్వు అక్కడ మోసం చేస్తున్నావు, ఇక్కడ మోసం చేస్తున్నావు, ఈ తల్లిని మోసం చేస్తున్నావు, సొసైటీని మోసం చేస్తున్నావు అనేటటువంటి వాళ్ళు నిన్ను కూడా మోసం చేసి పక్కన ఇంకో 10 మందిని నడుపుతున్నాయేమో అని అనడానికి నాకు ఏమీ అతిశయోక్తి లేదన్నట్టు అనిపిస్తుందమ్మా. అర్జున్, ఇప్పుడు 2 points. ఒకటి ఏంటంటే కనుక, ఇందాక ఒక కంక్లూజన్కి వచ్చాం మనం, ఏంటంటే వాళ్ళ భర్తకి డైవర్స్ ఇస్తే కనుక, ఆ డైవర్స్ ఇచ్చినప్పుడు మాట ఇది. నేను ఇందాక చెప్తున్నాను కదా, అంత ఈజీగా డైవర్స్ ఇవ్వడు. ఎందుకంటే అక్కడ అతని వ్యక్తిత్వం దెబ్బతింది, అతని అహం దెబ్బతింది. నేను ఎక్కడో వేరే దేశాల్లో చెమటోడ్చి కింద మీద పడి కష్టపడి సంవత్సరానికి ఒకసారి ఇంటి మొహం పెళ్ళ మొహం చూసేటటువంటి నేను ఎంతో నమ్మకంగా అక్కడ నేను ఉంటే కనుక ఇక్కడ నా భార్య సెకండ్ సెటప్ పెడతాదా అనేటటువంటి కోపం ఒక మనిషిలో ఎంత స్థాయికి వెళ్తుందంటే కనుక, ఈ అమ్మాయిని నరికి పోగులు పెట్టినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ అమ్మాయిది ఏం తప్పులేదు. ఎలాగైతే కనుక మీ అమ్మ నీదేం తప్పులేదు, ఆ అమ్మాయిదే తప్పు అని అంటుందో, ఆ విధంగా వాడు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యి నా భార్యది ఏం తప్పులేదు, నీ కొడుకే అంత మోసం చేశాడని చెప్పి ముందు వీడినే నరికి పోగులు పెట్టినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అవును సార్. సో ఇది చాలా రిస్క్తో కూడినటువంటి అంశం. ఏది, అక్కడ అమ్మాయి ఆ అబ్బాయికి డైవర్స్ ఇచ్చేసి, ఈ అమ్మాయి భర్తకి డైవర్స్ ఇచ్చేసి వీళ్ళిద్దరు చిలకా గోరింకల్లాగా నడుచుకుని వెళ్ళిపోవటం అనేటటువంటిది ఒక సినిమా కథ లాంటిదే మనకు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది ఎంత ప్రాక్టికల్గా జరుగుతుంది అనేది నాకైతే నమ్మకం లేదు. అవును సార్. అదే. సో నేను ఇక్కడ అన్నిటికంటే శ్రేయస్కరం నేనేమనుకుంటున్నానంటే అర్జున్, అన్నిటికంటే శ్రేయస్కరం నేనేమనుకుంటున్నానంటే, ఇక్కడ మనందరికీ పచ్చిగా తెలిసినాన్న, ఇక్కడ ప్రేమ లేదు, దోమ లేదు. ఇక్కడ ఆ అమ్మాయి నిన్ను కోరుకుంది, నీ శరీరాన్ని కోరుకుంది, నువ్వు ఆ అమ్మాయిని శరీరానికి కోరుకుంది. పక్కింటి ఆంటీయే కదా, యాక్సెసిబుల్గా ఉందని చెప్పి తలుపు తీయగానే ఆంటీ ప్రత్యక్షంగా నీకు కనిపిస్తుంది కాబట్టి నీ కథ నువ్వు కానిచ్చావు. సో ఇక్కడ ఏమి ప్రేమ కానీ, అటాచ్మెంట్ కానీ, బాండింగ్ కానీ ఏం లేదు. ఇందాక నువ్వు ఒక మంచి మాట అన్నావు, భర్తను మోసం చేసినటువంటి నువ్వు విడాకులు నీ భర్తకి ఇవ్వకుండా నన్ను నా తల్లిదండ్రులు వదిలి ఎలా రమ్మంటావు నువ్వు అన్నావు కదా, ఆ తల్లిదండ్రుల గురించి నువ్వు ఈ రోజు నుంచి బతకాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీకు ఒక మంచి అమ్మాయి వస్తుంది నీ జీవితంలో, నీకు నచ్చినటువంటి అమ్మాయి, నువ్వు కోరుకున్నటువంటి అమ్మాయి నీ జీవితంలో స్వచ్ఛమైనటువంటి నిజాయితీగా ఉండేటటువంటి ఒక రిలేషన్షిప్లోకి నువ్వు వెళ్ళటానికి 210% అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకో, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అన్నది నీకు అర్థమైపోయింది. మొగుడిని ఉంచుకుంటానంది, నీతో పాటు ఉంటానంటుంది. రేపొద్దున నిన్ను పెళ్లి చేసుకుని, అక్కడ డైవర్స్ వస్తే కనుక నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఉంటావు, వేరే వాడిని ఉంచుకుంటానంటది. ఈ సీక్వెన్స్ ఇలా చైన్ రియాక్షన్ ఇలా ఎప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించుకో. మోస్ట్ ఇంపార్టెంట్, ఇందాక నేను చెప్పాను చూడు, ఒక రిస్క్, వచ్చేటటువంటి భర్త మీ ఇద్దరిని ఈజీగా వదలడు. అతను ఎక్కడో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా మీకు ఇంకా ప్రాణాలు దక్కున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, నీకు ఇంకా వయస్సు ఉంది, ఆలోచించు, ఒక్కసారి ఆలోచించుకో. అటువంటి క్యారెక్టర్ అమ్మాయి నీ జీవితంలో కావాలా లేదా, ఆ అమ్మాయి డైవర్స్ ఇస్తుందా లేదా అన్నది వేరే విషయం. ఆ అమ్మాయికి దండం పెట్టి నీ దారి ఏదో నువ్వు చూసుకో. ఇక్కడే అన్ని మీరే సెటిల్ చేయాలి అయ్య గారు. మాకు మేడం మీరేమంటారు? మేడం, ఇన్ టైంలో మ్యారేజెస్ అవ్వకపోతే ఫిజికల్ నీడ్స్ కోసం ఎంతగా దిగజారుతారు అనటానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. ఈ ఒకప్పుడు మనకి కరెక్ట్గా టీనేజ్ దగ్గర నుంచి రాగానే పెళ్ళిళ్ళు టైంకి అయ్యేవి. కనీసం 30 years వచ్చేసరికి ఒక 10 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లలు కూడా ఉండి వాళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళు యంగ్గా ఉండే సిచ్యుయేషన్స్ నుంచి జాబ్స్ అనో, కెరియర్ సెటిల్మెంట్లనో, సంబంధాలు సరిగ్గా రావట్లేదనో, ఇప్పుడు ఈవిడ చూస్తే సెకండ్ కొడుకు, ఫస్ట్ కొడుకుకి కూతురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇతనికి 30 ఏళ్ళు వచ్చినా ఎందుకు ఆగావమ్మా అంటే 5 ఏళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నామమ్మా అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.